ఈ పెద్ద సైకో ఎన్నికల ముందప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులేసుకోవడానికి. మరి నిజం చెప్తానో అబద్ధం చెప్తానో 1000 ముక్కలనే సామెత ఉంటదండి. అది ఒకరికి అనుకున్నాం గానీ ఇప్పుడు ఇద్దరికి కూడా వర్తింతదండి. మరి ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు కూడా ఒకసారి వినేయండి. వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2,300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఇంకా అయిపోలేదు. అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడో కూడా ఒకసారి చూడండి. 2019-24 పంచాయతీ భవనాలకు, గ్రామ సచివాలయాలు రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులేసుకోవడానికి కదా. నిజాన్ని నిర్భయంగా మాట్లాడిన మా జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాయ మాటలకి వాళ్ళు అల్లిన అబద్ధపు వలలో ఈ రాష్ట్ర ప్రజలు చిక్కుకుపోయారండి. అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా నిజాన్ని నమ్మలేకపోయారండి. అలానే ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఈ కూటమి పార్టీ నాయకులు ఏ నోటితో అయితే అబద్ధాలు పలికారో అదే నోటితో ఈ రోజునాడు అసెంబ్లీ సాక్షిగా నిజాలు మాట్లాడాల్సి వస్తా ఉందండి. ఇంకా ముందు 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 వాళ్ళు మాట్లాడిన అబద్ధాలు నిజాలు పలికే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయండి.